హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాపిక్స్ తెలుగు. నేను రవిశంకర్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్కి మనకు మొత్తంగా ఉన్న ఫామ్స్ ITR1 to 7. అందులో ఇండివిజువల్స్కి అప్లై అయ్యే ఫామ్స్ వచ్చేసి ITR1 to 4. అందులో మనం ITR1 అనేది ఎవరికి అప్లై అవుతుంది, ఎప్పుడు అప్లై అవుతుంది అన్న దాని గురించి మాట్లాడుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళేదానికన్నా ముందు మా పెయిడ్ సర్వీసెస్ని మీరు పొందాలనుకుంటే, అంటే ITR ఫైలింగ్ రిలేటెడ్ కానీ ట్యాక్స్ ప్లానింగ్ రిలేటెడ్ కానీ మీకు పెయిడ్ సర్వీసెస్ కావాలనుకుంటే ఆ తాలూకా లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అలానే మనకి క్విక్ అప్డేట్స్ పొందాలనుకుంటే, అంటే ఇన్కమ్ ట్యాక్స్ అండ్ పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్గా మీకు క్విక్ అప్డేట్స్ కావాలనుకుంటే మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దానిలో జాయిన్ అవ్వచ్చు. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. సో టాపిక్లోకి వస్తే ITR1 ఫామ్ అనేది ఇండివిజువల్స్కి మాత్రమే అప్లై అవుతుంది. అది కూడా మీరు రెసిడెంట్ ఇండివిజువల్స్ అయితేనే. రెసిడెంట్ ఇండివిజువల్స్ అంటే కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. మీరు ఇండియాలోనే కంటిన్యూస్గా ఉంటున్నట్లయితే మీరు ఆటోమేటిక్గా రెసిడెంట్ ఇండివిజువల్సే. అలా కాకుండా మీరు ఇండియాకు నుంచి వేరే కంట్రీకి ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తూ ఉంటే అట్లీస్ట్ 182 డేస్ మీరు ఇండియాలో ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు మాత్రమే మీరు రెసిడెంట్ ఇండివిజువల్స్ అవుతారు. అప్పుడు మాత్రమే మీకు ITR1 ఫామ్ అనేది అప్లై అవుతుంది. ఒకవేళ మీరు రెసిడెంట్ ఇండివిజువల్ కాకపోతే ITR1 ఫామ్ అనేది అప్లై అవ్వదు. సో ఇది మీకు ఫస్ట్ కండిషన్, ITR1 ఫామ్ అప్లై అవ్వాలంటే. దీంతోపాటు మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటేనే మీకు ITR1 ఫామ్ అప్లై అవుతుంది. అవేంటి అంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఆర్ పెన్షన్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, అండ్ అదర్ సోర్సెస్లో అయితే ఇంట్రెస్ట్ ఇన్కమ్, డివిడెండ్ ఇన్కమ్ అండ్ ఫ్యామిలీ పెన్షన్ ఇన్కమ్. ఈ సోర్సెస్ నుంచి మాత్రమే ఇన్కమ్ ఉండాలి. అండ్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఏదైనా మీకు ఉంటుంటే అది 5,000 రూపీస్ లోపు ఉండాలి. అండ్ మొత్తంగా ఈ సోర్సెస్ నుంచి వచ్చే ఇన్కమ్ అంతా కలుపుకొని మీకు 50 lakhs మించకుండా ఉండాలి. సో ఈ రెండు కండిషన్స్ అంటే ఏంటి, రెసిడెంట్ ఇండివిజువల్ అయ్యి ఉండి ఈ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మీకు వస్తూ ఉండి ఈ సోర్సెస్ నుంచి కూడా వచ్చిన ఇన్కమ్ 50 lakhs మించకుండా ఉంటే అప్పుడు మీకు ITR1 ఫామ్ అనేది అప్లై అవుతుంది. మనం ఇప్పుడు మాట్లాడుకున్న సోర్సెస్ నుంచి అన్ని సోర్సెస్ నుంచి ఉన్నా పర్లేదు, లేదా ఏదైనా కొన్ని సోర్సెస్ నుంచి ఉన్నా పర్లేదు. అండ్ ఇక్కడ మనం టోటల్ ఇన్కమ్ అంటున్నాం కదా, టోటల్ ఇన్కమ్ అంటే ఏంటంటే మీ ఎగ్జంప్షన్స్ని, డిడక్షన్స్ని మైనస్ చేశాక ఉండే అమౌంట్ అనమాట. అండ్ అలానే ఈ ITR1 ఫామ్ని సహజ్ అని కూడా అంటారు. సో ITR1 ఫామ్ అనేది ఎవరికి, ఇండివిజువల్స్కి, అది కూడా రెసిడెంట్ ఇండివిజువల్స్కి. అండ్ అది కూడా సర్టెన్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండి ఆ ఇన్కమ్ కూడా 50 lakhs లోపు ఉంటేనే అప్పుడు మీకు ITR1 ఫామ్ అనేది అప్లై అవుతుంది. ఒకవేళ మనం ఇప్పుడు చెప్పుకున్న కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ మీరు సాటిస్ఫై చేయకపోయినా కానీ అప్పుడు ITR1 ఫామ్ అనేది మీకు అప్లై అవ్వదు. అప్పుడు మీకు ఇండివిజువల్స్కి వేరే ఫామ్స్ ఉన్నాయి కదా, ITR2, ITR3 అండ్ ITR4. మీరు రిలవెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ఎర్న్ చేసిన నేచర్ ఆఫ్ ఇన్కమ్ బట్టి ఈ 3 ఫామ్స్లో ఏది అప్లై అవుతుందో చూసుకొని అది ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. ITR2 వచ్చేసి మీకు స్టాక్ మార్కెట్ ఇన్కమ్ ఉంటే ఫైల్ చేసుకోవాలి. ITR3 వచ్చేసి మీకు బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ నుంచి ఇన్కమ్ ఉంటే. ITR4 వచ్చేసి బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఇన్కమ్ ఉంటుంది, బట్ ఆ ఇన్కమ్ని మీరు ప్రిజంప్టివ్ టాక్సేషన్లో క్లెయిమ్ చేసుకుంటే. అంటే ఈ ఫామ్ ఎవరికి అప్లై అవుతుందంటే సాలరీడ్ ఇండివిజువల్స్కి, రిటైర్డ్ పర్సన్స్కి, పెన్షనర్స్కి, అలానే హౌస్ వైఫ్స్ కూడా అప్లై అవుతుంది. హౌస్ వైఫ్స్ కూడా ఏంటంటే బ్యాంక్ నుంచి కొంత ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎర్న్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ ఫామ్ని ఫైల్ చేసుకోవచ్చు. అంటే సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే మీరు ఇండియాలోని కంటిన్యూస్గా ఉండి మీరు శాలరీ ఇన్కమ్ ఎర్న్ చేస్తూ ఉండు, లేదా పెన్షన్ ఇన్కమ్ ఎర్న్ చేస్తూ ఉండి ఒక హౌస్ ప్రాపర్టీ మీకు ఉండి దాని నుంచి ఇన్కమ్ కానీ లేకపోతే ఆ హౌస్ ప్రాపర్టీ లోన్ మీద తీసుకుని ఇంట్రెస్ట్ పే చేస్తున్నా కానీ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏదైనా లేదా డివిడెండ్ ఇన్కమ్ ఏదైనా వస్తూ ఉంటే అప్పుడు మీరు ITR1 ఫామ్ని ఫైల్ చేసుకోవచ్చు. అదే మనం ఇప్పుడు చెప్పుకున్న కండిషన్స్లో మీరు ఏదైనా కండిషన్స్ సాటిస్ఫై చేయకపోతే మాత్రం మీకు ITR1 ఫామ్ అప్లై అవ్వదు. అప్పుడు ఇండివిజువల్స్కి అప్లై అయ్యే వేరే ఫామ్స్ ఉంటాయి కదా, ITR2 ఆర్ ITR3, ITR4. వీటిలో మీకు నేచర్ ఆఫ్ ఇన్కమ్ బట్టి ఆ రిలవెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఏదైతే అప్లై అవుతుందో దాన్ని బట్టి చూస్ చేసుకుని ఫైల్ చేసుకోవాలి. అలా మీకు రెస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇయర్లో మీ నేచర్ ఆఫ్ ఇన్కమ్ బట్టి మీకు ఏ ఫామ్ అప్లై అవుతుందో చూస్ చేసుకుని కరెక్ట్ ఫామ్నే మీరు ఫైల్ చేసుకోవాలి. రాంగ్ ITR ఫామ్ ఫైల్ చేస్తే మాత్రం మీకు డిఫెక్టివ్ అయిపోతుంది ITR. సో అది చూసుకోండి. సో ఇదండి ఈరోజు టాపిక్ మీకు ఇంట్రెస్టింగ్గానే ఉందని అనుకుంటున్నాను. టాపిక్ గురించి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.